హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో ఏంటి పచ్చడి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, అట్లీస్ట్ మనం రోజులో ఒక్కసారైనా తీసుకోవాల్సిన మంచి హెల్తీ ఏమంటారు ఒక ఐటెంతోనైతే ఈ పచ్చడి చేశాను. సో తప్పకుండా మీరందరూ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మునగాకుని తీసుకున్నాను. ఈ మునగాకుని శుభ్రంగా కడిగి నేను నైట్ టైం అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. అలా ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందంటే వాటర్ అంతా చక్కగా ఆరిపోయి ఆ కొమ్మల నుండి ఆకు అయితే ఇలా డివైడ్ అవుతుందన్నమాట. అందులో చిన్న చిన్న ఈనెలు తీసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి చక్కగా వాటర్ అంతా అసలు వాటర్ ఏం లేదు, మొత్తం ఆరిపోయింది. ఆకు అయితే ఫ్రెష్గా ఆరిపోయింది వాటర్. తర్వాత కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో కాస్త ఆకు వేసేసి ఫస్ట్ ఆయిల్ ఏమీ వేసుకోకుండా ఓన్లీ ఆకును మాత్రమే కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నేను అంతకుముందు కరివేపాకు మునగాకు కలిపి కారం పొడి చేసినప్పుడు కూడా సేమ్ చెప్పాను. ఫస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేయొద్దు. ఆయిల్ వేయకుండా కొంచెం సేపు ఇట్లా డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి అని చెప్పాను. ఎందుకు డ్రై రోస్ట్ చేయాలి అంటే ఇంకా ఎక్సెస్ దానిలో ఏమన్నా తేమ ఉంటే పోతుంది అన్నమాట. అది పోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసామనుకోండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూడండి మనం చేత్తో ఇలా అంటే మనకి అది ముక్కలైనట్లు కనిపిస్తుంది కదా, పొడుమైనట్లు అలా ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయిపోయిన ఇప్పుడు మునగాకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో నేను 1/2 కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళా మూత తీసి చూసామా, చూడండి టమాటాలో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు అయితే వచ్చేసింది. ఇలా మంచిగా బాయిల్ అయినాయి. ఇప్పుడు వచ్చే టమాటాలు జ్యూసీగా ఉండట్లేదు, అంటే గుజ్జుగా ఉండడం లేదు. కొంచెం తోలులాగా అలా ఉంటున్నాయి టమాటాలు. మేబీ అవి సీజన్ బట్టి అలా వస్తాయో ఏమో తెలీదు. ఇప్పుడు కొంచెం ఉడికిపోయిన టమాటాలో చింతపండు అయితే కాస్త వేశాను. మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునగాకుని, దీన్ని ఏం చేస్తానంటే చేత్తో మొత్తం ఇలాగా నలిపేశాను అనమాట. ఇలా నలిపేయడం వల్ల ఏమవుతుందంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఆకులు లేకుండా కొంచెం పచ్చళ్ళలాగా అట్లా మంచిగా వస్తుంది. అందుకోసం నేను ఇలాగైతే నలిపాను. తర్వాత మళ్ళీ మూత తీసి చూసామా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మొత్తము చక్కగా ఉడికిపోయినాయి. చూడండి చింతపండు కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చల్లారనివ్వాలి, దానికోసం పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, వీటి మూటినైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వండి. ఎక్కువగా వేగనివ్వద్దు. ఎక్కువ వేగిందంటే చేదు వస్తుంది, స్మెల్ రిలీజ్ అవుతుంటుంది. స్మెల్ వస్తుంది, ఆ టైంలో ఆఫ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ టమాటాల్లో అవి టమాటాలు చల్లారిపోయినాయి. చల్లగైన టమాటాల్లో ఉప్పు ఇంకా కారం వేసి మొత్తం చక్కగా కలిపేశాను. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఈ చల్లగా అయిపోయిన ఈ టమాటా పేస్ట్ని మొత్తము మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అదే మిక్సీ జార్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీరా వేసి ఆ పౌడర్ను కూడా వేసేసాను. ఇంకా ఇందులోనే వెల్లుల్లి ఒక 8 అట్లా తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ పల్స్ని 2 టైమ్స్ మనం పల్స్ ఇస్తే సరిపోతుందండి. మరి మెత్త పేస్ట్ లాగా కాకుండా ఈ చూపించే విధంగా అయితే మనకి ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చళ్ళలో ఫ్రై చేసుకున్నటువంటి మునగాకు ఉంది కదా, ఆ మునగాకుని మిక్సీ జార్లో వేసేసుకొని స్పూన్తో మంచిగా కలిపి ఆ తర్వాత మరలా మిక్సీ జార్కి ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది. ఓన్లీ 1 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేశాను. ఇంకా తాలింపు గింజలు వేశాను. తర్వాత ఎండుమిరపకాయలు వేశాను. నొరగొస్తుంది ఏంటా అని చెప్పి భయపడొద్దు, అది నువ్వు పప్పు నూనె అన్నమాట. అంటే తెల్ల నువ్వులతో చేస్తారు కదా ఆ నూనె, అందుకే నొరుగొచ్చింది అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇది కోల్డ్ ప్రెషర్ ఆయిల్ కూడా. సో దాంట్లో వెల్లుల్లి వేసాను, కరివేపాకు వేసాను.
అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా పచ్చడిని అయితే మొత్తం వేసేసి చక్కగా కలుపుకున్నాను. మీరు సాల్ట్ కానీ ఏమన్నా సరిపోకపోతే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలో వేసేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, నేను కొంచెమే వేసాను ఆయిల్. మీరు తప్పకుండా దీన్ని స్టోర్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోండి. చూడండి నోరు ఊరుతుంది కదా, నాకైతే నోరు ఊరుతుందండి. వేడి వేడి అన్నం పెట్టుకొని కాస్తంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అట్లా కలిపి తింటుంటే ఎంత బాగుంటుందో కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏదో ఒక విధంగా మునగాకునైతే రోజులో ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. అది ఏ విధంగా అయినా పర్లేదు, ఓకేనా. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.